నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. గతంలో ఎన్నడూ లేనంత సీట్ల బలాన్ని కట్టబెట్టి తెలుగు ప్రజలు అందించిన ఆశీర్వాదంతో చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రి అయ్యారు. అపారమైన నమ్మకంతో ఆయనను మళ్ళీ ముఖ్యమంత్రిని చేయడానికి దారి తీసేలా ప్రజలు ఆయన మీద పెట్టుకున్న ఆశలను నిలబెట్టుకోగలుగుతున్నారా లేదా, వారిని నమ్మించి గంపగుత్తగా ఓట్లు వేసేలాగా ప్రేరేపించిన తన హామీలను నిలబెట్టుకుంటున్నారా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశం. ఈ విషయంలో అనేక లుకలుకలు, సందేహాలు ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు మాత్రం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారు. ప్రధానంగా గమనించాల్సింది ఏమిటంటే, ఆయన కనబరుస్తున్న ఆత్మవిశ్వాసం అహంకారం అని నిరూపణ కాకూడదు, అమాయకత్వం, అవగాహన రాహిత్యం అని కూడా అనిపించుకోకూడదు. ప్రజల మనసుల్లో ఉన్న అభిప్రాయాలను, వాస్తవంగా ఉన్న జనం నాడిని గ్రహించడంలో తేడా కొడుతోంది. చంద్రబాబు నాయుడుకు పరిపాలనలో వ్యక్తిగతంగా ఉండే ఇష్టాయిష్టాలు, అభివృద్ధిలో ప్రజల మనోగతానికి దూరంగా ఉంటున్నప్పటికీ ఆయన గ్రహించలేక ముందుకు సాగుతున్నారు. ఈ పోకడల మీదనే ఈ వారం గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ 4.0 సీఎంగా ఏడాది పాలన పూర్తి, లోకలోకలున్న విశ్వాసంగా చంద్రబాబు నాయుడికి కార్యదక్షుడిగా పేరుంది. అలాంటి కీర్తిలో వాస్తవమెంత, ప్రచారమెంత అనే తర్కానికి ఇక్కడ తావులేదు. ఇప్పటికే 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పాలన కాలంలో అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వాటికి సంబంధించిన క్రెడిట్ ఆయనకు దక్కాల్సిందే. ప్రత్యేకించి విభజిత రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా 5 ఏళ్ల పదవీ కాలాన్ని పరిగణిస్తే దక్షతకు సంబంధించి ఆయనకున్న కీర్తి మసకబారిందని చెప్పాలి. 2019లో తిరస్కరించిన ప్రజలే 2024లో అనూహ్య మెజారిటీతో పట్టం కట్టడం కూడా ఆయన మీద ప్రజల విశ్వాసమేనా, లేదా జగన్ తీరు పట్ల ఏర్పడిన అయిష్టత కారణమా అనే మీమాంస ఇప్పటికీ ఉంది. మొత్తానికి చంద్రబాబు నాయుడుకు 4వసారి ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చింది. జనసేన, బీజేపీలతో స్నేహహస్తం కలిపి చంద్రబాబు ఈసారి అధికారాన్ని దక్కించుకున్నారు. తాను ఈ దఫా చాలా గొప్పగా పరిపాలన సాగిస్తున్నానని ఆయన అనుకుంటున్నారు. కానీ ప్రజలు కూడా అలాగే అనుకుంటున్నారా లేదా ఆయన తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. ప్రజల మనసుల్ని ఎన్నికల ముందు అధ్యయనం చేయడం కాకుండా పరిపాలన మొదలైన తొలినాటి నుంచి గమనిస్తూ ఉంటే రాజకీయ స్థిరత్వానికి అది దారితీస్తుందని ఆయన విస్మరిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఆయన అపరిమిత ఆత్మవిశ్వాసంతోనే అడుగులు వేస్తున్నారు గాని పాలనలో అనేకమైన లుకలుకలున్నాయి. చంద్రబాబు నాయుడు చాలా గుంభనమైన, లోతైన మనిషి. తన అసలు లక్ష్యాలను బయటకు చెప్పకుండా లీకులిస్తూ వాటి గురించిన జనాభిప్రాయాలు ఎలా ఉన్నాయో గమనించి ఆచితూచి వ్యవహరించే వ్యక్తి. 75 ఏళ్ల చంద్రబాబు నాయుడు ఈ 4.0 పదవీ కాలంలో తన కొడుకు నారా లోకేష్ను ముఖ్యమంత్రి పీఠంపై అధిష్ఠింపజేయాలని కలగంటున్నారు. కానీ ఆ విషయం బయటకు చెప్పడం లేదు. దీనికి సంబంధించిన తొలి అంచె వ్యూహాన్ని ఆయన ఎన్నికల ముందు పొత్తు పార్టీలకు సీట్లు పంచినప్పుడే అమలు చేశారు. దానివల్లనే 2 పార్టీలు పొత్తు తెంచుకున్నా కూడా స్థిరమైన మెజారిటీతో పాలన సాగించగల స్థితిలో తెలుగుదేశం ఉంది. వచ్చే ఎన్నికల నాటికి కూటమికి మళ్ళీ అధికారం దక్కినా కూడా ఇదే స్థాయిలో సింపుల్ మెజారిటీ దాటే విధంగా తెలుగుదేశం బలం ఉంటుందా లేదా అనేది ఆయనకు ఇప్పటికీ సందేహంగానే ఉంది. అందుకే ఈ 5 ఏళ్లలోనే కొడుకును ముఖ్యమంత్రిగా చేయాలని అనుకుంటున్నారు. అందుకు తొలి అడుగుగా తెలుగుదేశం పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా చేస్తారని, చంద్రబాబు నాయుడు స్థానంలో జాతీయ అధ్యక్షుడిగా చేస్తారని ఇటీవలి మహానాడుకు ముందు ముమ్మరంగా పుకార్లు వినిపించాయి. చంద్రబాబు అనుకూల మీడియా సంస్థలే ఈ వార్తను ముఖ్యంగా అందించాయి. దానిని బట్టి చంద్రబాబే స్వయంగా ఆ మేరకు మీడియాకు లీకులిచ్చి ప్రజల, పార్టీ నాయకుల స్పందన గమనించాలని ఎదురుచూశారని అందరూ గ్రహించారు. కానీ మహానాడులో అలాంటి నిర్ణయం వెలువడలేదు. దాని అర్థం అలాంటి నిర్ణయం పట్ల పార్టీలో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నదనే. ఈ విషయం చంద్రబాబు గ్రహించారు గనకే ఇప్పుడు సమయం కాదని ఆగిపోయారు. మరో ఏడాది వరకు వేచి చూసి ఈలోగా తన కొడుకును ముఖ్యమంత్రిగా చేయడంపై పార్టీలో, ప్రజల్లో సానుకూలతను ఫ్యాబ్రికేట్ చేసి అప్పుడు పార్టీ సారథిగా నిర్ణయం ప్రకటిస్తారనేది ఒక అంచనా. అదే క్రమంలో ఎన్నికలకు కొంతకాలం ముందు ముఖ్యమంత్రి పీఠంపై కూడా తీసుకురావచ్చు. ఇది అంత సులువుగా నల్లేరు మీద బండి నడకలాగా సాగిపోతుందా అనేది సందేహమే. తన సొంత పార్టీలోనే కొడుకు నాయకత్వం పట్ల ఏకాభిప్రాయాన్ని సులువుగా సాధించలేకపోతున్న చంద్రబాబు నాయుడు 3 పార్టీలు ఉన్న కూటమిలో ఏకాభిప్రాయాన్ని సాధించగలరా?
బీజేపీ సంగతి ఎలా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి పీఠం మీద బోలెడు ఆశలు పెట్టుకున్న తన అభిమానులు సీఎం సీఎం అని పొలికేకలు వేస్తుంటే చిరునవ్వులతో మురిసిపోతూ గడిపే జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ ముఖ్యమంత్రి పీఠం బదలాయింపును అంత సులువుగా అంగీకరిస్తారా అనేది అందరికీ ఉన్న సందేహం. అంటే తన సొంత పార్టీ నేతలను కొడుకుకు విధేయులుగా మార్చడం మాత్రమే కాదు, కూటమి పార్టీలను కూడా సానుకూలంగా దువ్వడం చంద్రబాబు ముందున్న అతిపెద్ద టాస్క్. ఆయన చేపట్టే ప్రతి పని, తీసుకునే ప్రతి నిర్ణయంలో ఇది హిడెన్ ఎజెండాగా సాగుతోంది. జగన్మోహన్ రెడ్డి స్కిల్ స్కామ్లో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం వల్ల మాత్రమే పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో పొత్తు ప్రకటించే పరిస్థితి వచ్చిందనేది కేవలం భ్రమ. వారి పొత్తు ఎప్పుడో కుదిరిపోయింది. అధికారిక ప్రకటన మాత్రమే అప్పుడొచ్చింది. చంద్రబాబు నాయుడే పవన్ కళ్యాణ్ పొత్తు కోసం తహతహలాడి మరీ కుదుర్చుకున్నారనే సంగతి అందరికీ తెలుసు. 2019లో పదవీకాలం అంత్యదశలో చంద్రబాబు మోడీని, బీజేపీని నానా బూతులు తిట్టినప్పటికీ వారు అవన్నీ మరిచిపోయేలా చేయడంలో పవన్ కళ్యాణ్ కీలకమయ్యారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరనే సిద్ధాంతానికి ఇటు చంద్రబాబు, అటు నరేంద్ర మోదీ తలొగ్గి నిరూపించారు. మొత్తానికి పొత్తు కుదిరింది, అధికారం దక్కింది. అధికారం దక్కిన తర్వాత పొత్తు పార్టీలో అసంతృప్తులు, లుకలుకులు రేగడం సహజం. ఈ మూడు పార్టీల మధ్య అవి లేవు అని ఏకపక్షంగా అనలేం, కానీ ప్రమాదకరంగా మాత్రం లేవు. ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ పాత్ర కేవలం ఆటలో అరటిపండు అన్నట్టుగానే ఉంది. తమకేవో కొన్ని సీట్లు దక్కాయి, ఆ దామాషాలో ఇతర పదవులు దక్కాయి, తాము కోరిన విధంగా రాజ్యసభ సీట్లు కూడా దక్కించుకుని వారు తృప్తిగా సాగుతున్నారు. వారితో బెడదలేదు. కానీ పవన్ కళ్యాణ్తో స్నేహం ప్రతిరోజు కత్తి మీద సాము అనే చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతానికి కూటమి పార్టీల మధ్య సమన్వయం చాలా బాగుంది. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం, జనసేన వర్గాలు రకరకాల తగాదాలు పడుతున్నప్పటికీ చంద్రబాబు, పవన్ల మధ్య మైత్రి బలంగానే ఉన్నట్టు కనిపిస్తోంది. చంద్రబాబు అవసరం లేని అనేక సందర్భాల్లో కూడా పవన్ కళ్యాణ్ను అతిగా కీర్తించడము, పవన్ కళ్యాణ్ సందర్భాల్ని సృష్టించుకుని మరీ చంద్రబాబుకు స్తోత్రపాఠాలు వల్లెవేయడమూ తరచుగా జరిగిపోతోంది. వీరి పరస్పర పొగడ్తలు ప్రజలకు వెగటు పుట్టిస్తున్నాయంటే కూడా అతిశయోక్తి కాదు. కామన్గా జగన్మోహన్ రెడ్డిని బూచిగా చూపడంలో ఇద్దరూ సేమ్ టు సేమ్ కాబట్టి జగన్ అంటే ఉన్న భయం వారిని చాలా బలంగా కలిపి ఉంచుతోంది. విడిపోతే జగన్ తమను ఖచ్చితంగా కాలరాస్తారని వారికి తెలుసు. అందుకే పరస్పరము కృతకమైన గౌరవ ప్రతిపత్తులతో వారు పాలన సాగిస్తున్నారు. ఏది ఎలా ఉన్నప్పటికీ పొత్తు సంబంధం బీటలు వారడం ఇప్పట్లో జరిగే పని కాదు. అది ఈ ప్రభుత్వానికి పెద్ద అడ్వాంటేజ్. కేవలం డిజైన్లు మాత్రమే చూపించినప్పటికీ చెప్పుకోదగినంతగా విభజిత ఆంధ్రప్రదేశ్ సీఎంగా తొలి 5 ఏళ్ల పదవీ కాలంలో ఏ పని ముందుకు తీసుకువెళ్ళకపోయినప్పటికీ నారా చంద్రబాబు నాయుడు అమరావతి అనే రాజధాని నగరం పట్ల రాష్ట్ర ప్రజల్లో ఒక మమకారాన్ని పాదుగొల్పారు. ఇందుకు కేవలం ఆయన కష్టం మాత్రమే కాదు, అనుకూల మీడియా కూడా ఇతోధికంగా సహకరించింది. అమరావతి అనేది ఆ టర్మ్ పదవీ కాలంలో ఆయన బలము, బలహీనత అయింది. అమరావతిని ప్రజలు కూడా అభిమానించడం అనేది ఆయన బలమైంది. అదే సమయంలో ప్రజలు ఆశించేంత పురోగతిని ఆయన చూపించలేకపోవడం ఆయనకు బలహీనత అయింది. తనకు అలవాటైన తెలివితేటలను ప్రదర్శించడం కూడా చంద్రబాబు నాయుడును దెబ్బతీస్తుంది. అమరావతి రాజధానిలో ఆయన నిర్దిష్టంగా ఒక్క నిర్మాణాన్ని పూర్తి చేయకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ప్రజలు ఆ నగరాన్ని అభిమానించిన తర్వాత కొన్ని పనులను ఎన్నికల్లోగా ప్రారంభించి మళ్ళీ నన్ను గెలిపిస్తే తప్ప ఈ నగరం పూర్తి కాదు అనే భయంలోకి ప్రజల్ని నెట్టి వారి ఓట్లు కొల్లగొట్టాలని అనుకున్నారు. అలాంటి యుక్తులు పనిచేయలేదు. ప్రజలు దారుణంగా తిరస్కరించారు. ప్రజల్లో అమరావతి మీద మాత్రం అభిమానమే ఉన్నదని గుర్తించలేని జగన్ తాను సీఎం అయ్యాక 3 రాజధానుల ప్రతిపాదన తెచ్చి తన పరాజయానికి బాటలు తీర్చుకున్నారనేది వేరే సంగతి. చంద్రబాబు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి రాజధానికి ఊపిరిలూదడం వరకు బాగుంది. ప్రజలు ప్రశంసించేలాగా అధికారంలోకి వచ్చిన సత్వరమే ఆయన పని చేశారు. ఇందులో కూడా అవసరానికి మించి ఆయన జగన్ను దోషిగా చాటి చెప్పడానికి ప్రయత్నించారు. జగన్ పట్టించుకోకపోవడం వల్ల వందల వేల కోట్ల భారం పెరిగినట్లు ప్రచారం చేశారు. పెరిగిన భారం రూపేణా టెండర్లు పిలిచారు. ఆ అదనపు భారాలు ఎన్నెన్ని మతలబులు ఉన్నాయో పరమాత్ముడికే ఎరుక. అమరావతి ప్రాజెక్టును పట్టాల మీదకి తీసుకురావడం వరకు ప్రజలకు బాగానే ఉంది. కానీ అమరావతి విస్తరణ, కొత్తగా మరొక ఎయిర్పోర్టు, అమరావతితో దాదాపు సమానంగా మళ్ళీ భూ సమీకరణ ప్రయత్నాలు, ఇవన్నీ మెజారిటీ ప్రజలకు రుచించడం లేదు.
ఒక రకంగా చెప్పాలంటే ప్రజలకు వెగటు పుట్టిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవకాశం వస్తే కేవలం హైదరాబాదు నగరం మీద మాత్రమే అపరిమితమైన శ్రద్ధ పెట్టడం ద్వారా రాష్ట్రం చీలిపోవడానికి చంద్రబాబు నాయుడే కారణమయ్యారనే చాలామంది వాదన ఇప్పటికీ కాదనలేనిది. చంద్రబాబులో తాము రాష్ట్రం మొత్తానికి ముఖ్యమంత్రిని అనే భావన ఉంటుందా లేదా అనేది చాలామందికి సందేహం. అప్పట్లో ఐటీ సహా తాను చేయగలిగిన అభివృద్ధి మొత్తం హైదరాబాద్లోనే చేశారు. రాష్ట్రానికి తన కృషితో తీసుకువచ్చిన సమస్త సంస్థలను హైదరాబాద్లో మాత్రమే ఏర్పాటు చేయించారు. అవన్నీ పూర్తయిన తర్వాత ఒకవైపు హైదరాబాదును చూసి తతిమ్మా రాష్ట్ర ప్రజలంతా విలపించే వాతావరణం ఏర్పడిగా తెలంగాణ ఉద్యమం జోరందుకుంది. కేవలం హైదరాబాదు కోసమే మెజారిటీ సీమాంధ్రులు సమైక్యాంధ్ర పాట పాడారనేది అందరికీ తెలిసిన సంగతే. ఆ రకంగా ప్రజల్లో విద్వేషాగ్నులకు చంద్రబాబే కారణమయ్యారు. ఇప్పుడు కూడా అదే తప్పు మళ్ళీ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే అమరావతి మాత్రమే అన్నట్టుగా చంద్రబాబు నాయుడు పాలన సాగుతోంది. అమరావతి రాష్ట్రానికి అవసరమే, కానీ అమరావతికి ఇంత అతి అవసరమా అనేది ప్రజల సందేహం. ఇప్పుడు పునఃప్రారంభించిన పనులను ఒక దశకు తీసుకొచ్చిన తర్వాత కొత్త అమరావతి ప్రణాళికలను చంద్రబాబు నాయుడు అమల్లో పెట్టి ఉంటే చాలా అందగించేది. కానీ ఆయన 2019 ఎన్నికలకు పూర్వం అనుసరించిన వక్ర వ్యూహాలను ప్రజల మీద మళ్ళీ ప్రయోగిస్తున్నారు. ఎయిర్పోర్ట్, స్పోర్ట్స్ సిటీ కోసం ప్రకటించిన మరో 45,000 ఎకరాల సమీకరణ మీద రాష్ట్ర ప్రజలకు అంతగా మమకారం, సానుభూతి లేదు. అవన్నీ బ్రహ్మాండాలన్నట్టుగా రంగు పులిమి తాను మళ్ళీ ముఖ్యమంత్రి అయితే తప్ప అవి పూర్తి కావు అనే భయాన్ని ప్రజల్లో నాటి ఎన్నికల లబ్ధి పొందాలనేది ఆయన కుట్ర కావచ్చు. కానీ ఆయన ప్రధానంగా విస్మరిస్తున్న సంగతి ఒకటి ఉంది. అమరావతి అనే రాజధానితో రాష్ట్రంలోని ప్రజలందరూ కనెక్ట్ అయ్యారు. ఆ నగరం మీద ప్రేమ పెంచుకున్నారు. కానీ ఇప్పుడు విస్తరణ ముసుగులో జరుగుతున్న డ్రామా పట్ల యావత్ రాష్ట్రంలో అంత సమానంగా అభిమానం లేదు. మెజారిటీ ప్రజల్లో వ్యతిరేకతే ఉంది. ఆ వాస్తవాన్ని గ్రహించకుండా ఆయన చేసే ప్రయోగాలు ఖచ్చితంగా వికటిస్తాయి. అదే సమయంలో మరో సంగతి కూడా గమనించాలి. అమరావతి ముసుగులో ఆయన ఎన్ని కొత్తదారులైనా తొక్కుతూ ఉండొచ్చుగాక, కానీ ఆ కారణంగా ప్రజల్లో అసంతృప్తి పెరగకుండా ఉండేలా ఇతరత్రా పరిపాలనను, అభివృద్ధిని పట్టించుకుంటే సరిపోతుంది. కానీ ఆ పని జరగడం లేదు. సూపర్ 6 అంటూ ఇప్పటికీ 2 ఏళ్ల క్రిందట ప్రకటించిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి మాత్రమే ఏడాది రోజుల్లో అమలు చేశారంటే ప్రజలకు కడుపు కాలకుండా ఉంటుందా? అమరావతి ముసుగులో వేల లక్షల కోట్ల రూపాయలు తగలేయడానికి ఆయన అత్యుత్సాహం చూపిస్తున్నారు గాని ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడానికి 100 కోట్ల రూపాయల ఖర్చుకు కూడా వెనకాడుతున్నారనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడితే అందుకు కారణం చంద్రబాబు నాయుడే. రాష్ట్రం అంటే అమరావతి తప్ప మరొకటి కాదు అన్నట్లుగా ఆయన పరిపాలనా తీరు సాగుతోంది. మిగిలిన ప్రాంతాలకు న్యాయం చేసే విషయంలో ప్రకటిస్తున్న హామీలన్నీ నీటి మూటలుగానే మిగులుతున్నాయి. ఇలాంటి వ్యవహార సరళి ఒకప్పుడు అమరావతిని బాగా ప్రేమించిన ప్రజల్లో కూడా ద్వేషభావాన్ని నింపే పరిస్థితి రాకుండా ప్రభుత్వాధినేత జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక రకంగా చూసినప్పుడు చంద్రబాబు నాయుడు ప్రవర్తన తీరు ఒక సామెతను గుర్తు చేసేలా ఉంటుంది. మా ఇంటికొస్తే ఏం తెస్తావు, మీ ఇంటికొస్తే ఏమిస్తావు అని. ఆయన పార్టీ నాయకులతో వ్యవహరించే తీరు కూడా ఇంచుమించు ఆ సామెత మాదిరిగానే ఉంటుందని చెప్పాలి. నన్ను మళ్ళీ ముఖ్యమంత్రిని చేయడానికి మీరంతా ఏం చేస్తారు, మీరంతా ఏం త్యాగాలు చేసి నన్ను ముఖ్యమంత్రిని చేస్తారు అన్నదే ఆయన ఎరిగిన సిద్ధాంతం. తాను ముఖ్యమంత్రిని అయితే అందుకోసం కష్టపడిన పార్టీ నాయకులకు ఏం చేస్తారో ఆయన స్పష్టంగా ఎన్నడూ నిరూపించుకోలేదు. రకరకాల ధన మూలాలు ప్రధానమైన ఎన్నికల్లో ఎమ్మెల్యేలు అయ్యే యోగం కొందరికే ఉంటుంది. కానీ పార్టీ కోసం పరితపించేవారు ఎందరో ఉంటారు. అలాంటి వారికి లభించేది పార్టీ తరపున నామినేటెడ్ పోస్టులు మాత్రమే. కానీ వాటిని భర్తీ చేయడంలో చంద్రబాబు ప్రతిసారి చాలా అలసత్వం ప్రదర్శిస్తుంటారు. ఈసారి కూడా అలాంటి ఆలస్యం చాలా జరిగింది. ఇటీవలే కొన్ని కీలక నామినేటెడ్ పోస్టుల భర్తీ జరిగింది. ఇప్పటికీ 100కు పైగా ఆలయాల పాలక మండలుల నియామకం చేపట్టనే లేదు. సాధారణంగా ఒక టర్మ్ పదవి 2 ఏళ్లుంటుందని అనుకుంటే చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడే ఆ పనులు పూర్తి చేసి ఉంటే ఈ 5 ఏళ్లలో కనీసం 3 నాయకులు పదవులను అనుభవించి ఉండేవారు. చంద్రబాబు ఏడాది కాలయాపన చేయడం వల్ల ఇప్పుడు ఆ అవకాశం ఇద్దరికే దక్కుతుంది. ఇదంతా పార్టీ కార్యకర్తలు, నాయకులంటే చంద్రబాబుకున్న నిర్లక్ష్యం వల్లే జరుగుతోందని పలువురు వాపోతున్నారు. చంద్రబాబు నాయుడికిచ్చిన మాట నిలబెట్టుకునే అలవాటు లేనే లేదని జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో చెవినిల్లు కట్టుకుని పోరి మరీ ప్రజలకు తెలియజెప్పారు. కానీ అప్పటికే ఆలస్యం జరిగింది. అప్పటికే జగన్మోహన్ రెడ్డి కార్యసమర్థత మీద ప్రజలకు నమ్మకం సడలిపోయింది.
ఆయన సాగించిన ప్రచారంలో నిజం ఉన్నప్పటికీ ప్రజల్లో దానికి విలువ దక్కలేదు. జగన్ కంటే చంద్రబాబు మేలు అనుకుని ఓట్లు వేసిన వారి సంఖ్య కూడా చాలానే ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత తన గురించి జగన్ చెప్పిన మాటలు అక్షర సత్యాలని చంద్రబాబు నాయుడు మళ్ళీ నిరూపించారు. ఉదాహరణలు గమనిస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం అనేవి ఎప్పటి హామీలు? వాటిని అమలు చేయడానికి ఇంతటి దక్షుడైన పాలకుడికి ఎన్ని యుగాలు అవసరమవుతాయి అనేది ప్రజల ప్రశ్న. 2023 మహానాడు సందర్భంగా ప్రకటించిన హామీలవి. చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి ఉచిత బస్సు ప్రయాణం మాట ఇచ్చి ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజు నుంచి అమలు పెట్టారు. గురువు అయిన చంద్రబాబుకి ఏడాదిగా చేత కావడం లేదు. పైగా రేవంత్ రెడ్డి రాష్ట్రమంతా ఉచిత అవకాశం ఇస్తే చంద్రబాబు ప్రకటించినదే కేవలం మహిళల సొంత జిల్లా వరకు మాత్రమే. అది కూడా ఆయనకు చేత కాలేదు. దానివల్ల ప్రభుత్వంపై పడగల భారం 300 కోట్లకు మించదని అంచనాలు వేశారు. అమరావతిలో 1000 కోట్లు ఖర్చు పెడుతూ ఆ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉండే పేద మహిళల కోసం చంద్రబాబు చేయలేకపోయారు. ఆయనకు ఆ పని చేయడానికి మనసు రాలేదు. తల్లికి వందనం ఈ 4.0 ప్రభుత్వం చేసిన అతిపెద్ద దోఖా. జగన్మోహన్ రెడ్డి ఇస్తూ వచ్చిన డబ్బు కంటే కేవలం 1,000 రూపాయలు ఎక్కువ ఇస్తానని ఆశ పెట్టిన చంద్రబాబు విద్యార్థుల తల్లులను దారుణంగా మోసం చేశారు. ఆయన ఆఫర్ చేసింది కేవలం 1000 ఎక్స్ట్రా మాత్రమే. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఏడాది తల్లికి వందనం పథకాన్ని పూర్తిగా విస్మరించారు. తద్వారా తల్లులకు 15,000 రూపాయలు ఇవ్వకుండా మోసం చేశారు. రాబోయే 4 ఏళ్లలో 15,000 రూపాయల వంతున ఇచ్చినా కూడా రాష్ట్రంలోని ప్రతి తల్లిని కనీసం 11,000 రూపాయల వంతున చంద్రబాబు మోసం చేశారని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. తన ఇష్టం వచ్చినప్పుడు అమలు చేయడానికి తల్లికి వందనం అనేది ఉచిత బస్సు ప్రయాణంలాగా చంద్రబాబు సొంత హామీ కాదు, ఆల్రెడీ అమలవుతున్న పథకమే. అలాంటి దానిని 2024లో ఎగ్గొట్టడం అనేది ప్రజాగ్రహానికి కారణమైన వంచన అనే చెప్పాలి. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. రైతులకు అందించే సాయమే పంటలకు పెట్టుబడి అవసరాలకు. అందులో కాస్త ఎక్కువ ప్రకటించినప్పుడు చంద్రబాబు ఇప్పుడు కేంద్రం ఇచ్చే నిధులతో కలిపి 3 విడతలుగా ఇస్తానని చెప్పడం కూడా మోసమే. 3 విడతలుగా అంటే అది పంట పెట్టుబడులకు ఆదుకుంటుందా, వృధాగా పోతుందా? ఆయనే ఆలోచించాలి. ఇలాగే ఇప్పటిదాకా నిరుద్యోగ భృతి గురించి గాని, 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు ప్రతి నెలా ఇచ్చే సొమ్ము గురించి గాని చంద్రబాబు పెదవి విప్పడం లేదు. ఆయన ఎన్నికల హామీలు అన్నింటినీ జాగ్రత్తగా గమనిస్తే ఆయనలోని మాట నిలకడలేనితనం స్పష్టంగా బోధపడుతుంది. కేవలం అరచేతిలో అమరావతిని చూపించి మిగిలిన అన్ని హామీలను ప్రజలు మరిచిపోయేలా చేయగలను అని చంద్రబాబు కలలుగంటే అది కరెక్ట్ కాదు. ప్రభుత్వం మునుగుతుంది అని ఆయన గ్రహించాలి. చంద్రబాబుకు 4.0 ముఖ్యమంత్రిగా దక్కిన అవకాశం అపూర్వమైనది. తెలుగు రాష్ట్రాల్లో ఎవ్వరికీ అలాంటి అదృష్టం దక్కలేదు. పైగా చంద్రబాబుకు ఈ అవకాశం మనం తొలుత చెప్పుకున్న ఆయన అసలు లక్ష్యాన్ని, కొడుకుని సీఎంగా చూడాలనుకుంటున్న కోరికను తీర్చుకోవడానికి ఉపయోగపడే అవకాశం. కానీ ఆయన ఆ అవకాశాన్ని సజావుగా వాడుకుంటున్నారని చెప్పలేం. అద్భుతమైన పాలన, అభివృద్ధి అనే కేటగిరీల కింద ఆయన అనుకుంటున్న నిర్వచనాలకి ప్రజలు అనుకుంటున్న దానికి చాలా వ్యత్యాసం ఉంది. ఆ విషయాన్ని చంద్రబాబు ఎంత త్వరగా గ్రహిస్తే ఈ ప్రభుత్వం అంత స్థిరంగా ఉంటుంది, అంత సుదీర్ఘ కాలము ఉండగలుగుతుంది. ప్రజలతో ఆటలాడాలని, మాటల గారడీలతో, మాయలతో మళ్ళీ నెగ్గగలమని అనుకుంటే ఆ రోజులు గతించిపోయాయని భవిష్యత్తు చంద్రబాబుకు పాఠం నేర్పుతుంది. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.